అన్న తమ్నేల్ ఎట్లా తీస్తావు తెలుసా? దివ్య నాకు చేతులతో ఇట్లా పెడతా ఉంటుంది హ్యాపీ హోలీ అని. అది తీసుకో, వ్యూస్ ఎక్కువ వస్తాయి. రెడీయా? డన్. పెయింటింగ్ చేస్తామన్నా, గోడలకు పెయింటింగ్ చేస్తాం. నాకు 200, ఇంక 1000 రూపాయలు, మాకు 50 రూపాయలు. పెయింటింగ్ చేస్తాం గోడలకు పెయింటింగ్ చేస్తాం. మాకు అవసరం లేదు. బ్రష్లు అవి కొనిస్తే చాలు, వచ్చి పెయింటింగ్ చేస్తాం. మరి గలీజ్గా చేసినాం అన్న. ఇంకా లేదా ఫోటో పెట్టే రేపు అప్లోడ్ హ్యాపీ హోలీ అని. నా మీద కూడా వేస్తావా? వేసేయి, కానీ కొంచెం ముద్దురా. నాకు అయిపోయింది ఈ ఉద్రా, చాలు. అది కలర్లా లేదు, గోడకి వేసుకునే పెయింట్లా ఉంది. అమ్మ తోడన్నా, కొంచెం కలర్ఫుల్ అవుతుంది. ఇట్రా దగ్గర, అంత లేస్తుంది కలర్. చాలు ఇంత చాలన్న. ఎంత రుద్దుతావు? కలర్ కనబడద్దారా హోలీ అని? చాలన్న. ముఖానికి వద్దులే, బట్టలకే రోసుకున్నాం. ఓకే చాలు. ఓకేనా నాకు? యా డన్. ఇప్పుడు నన్ను వస్తే మనం వాళ్ళ మీదకి పోవాలి అంతేలే. ఇల్లు వేసేసి రాదు ఇది. ఇగో అయ్యో, నా కొత్త షార్ట్ మంచిగా ఉంది. ఆ డిజైన్ బాగుంది. నా చూడు, నేను అనవసరంగా ఇంత మంచి బట్టలు వేసుకొచ్చిన. నాకు అది పాత టీషర్టు. ఇల్లే కొంచెం ఇక అందులో ఇట్లా పోదాం, ఇట్లా పట్టుకొని హ్యాపీ హోలీ అని. అంతేనా? చెప్తారు కదా. మంచి రెడీ వచ్చింది పాప. కొట్టు, నువ్వే కొట్టు. నాకు అమ్మాయిలు అంటే ఇంపీరియల్. అబ్బా, హాయ్. కొంచెమే రుద్దుతా ఇట్రా, నిజంగా కొంచెం ఇక్కడ కూర్చో. ఇట్రా, నేను రుద్దుతా. పింక్ మనం వేరే వాళ్ళ మీద చేయాలి. పింక్ రుద్దు నువ్వు కూడా. అరే వస్తురా భయా, అటు వేరు. ఇంకా కావాలా? ఇల్లు ఏముంది? ఇల్లు ఏం లేదు. ప్రాంక్ అయితే ఏంది? లేదా ఏం లేదు అసలు. నీకు అసలు పెట్టాలని కూడా పెట్టలే నేను. రేపు వస్తున్నావా హోలీ ఈవెంట్? అయ్యో, మీ ఆఫీసులో తీసుకురా. మనోరాని చెప్పలేని? ఎందుకన్నా అట్లా చెప్పు. అందరికి చెప్పినా అని చెప్పినావా? అందరూ వస్తారు. మరి ఏంటి పరిస్థితి? ఏం చేద్దాం? కలర్లు అయితే పూసుకున్నాం. ఇవి హెర్బల్ కలర్సే, చాలా మంచి కలర్స్. ఈ 400 అంట. అన్నను బుక్ చేసిరు కానీ మా ఇంటికాడ 150కి వస్తుంది. మీ ఇంటికాడనే కొన్నది. ఓకే. నీకేం ప్లాన్ చేసాం తెలుసా? లాస్ట్కి నేను నెత్తి మీద గుడ్డు కొడతాం. అదే గుడ్డు ఒకటి ప్లాన్ చేసాం అంతే. ఒక చిన్న గుడ్డు కొడతాం, దాంట్లో ఏముంది. కలర్ ఊహించుకోనికి వచ్చింది వాడు. పాపకు కూడా పోయి కెమెరాలో వచ్చేటట్టు పోయి ఆడ చూసుకో. పోయి ఎందుకు పక్కన కొంచెం రీ పాపం. హాయ్ చెప్పు బేటా కెమెరాకి. అందరికి హ్యాపీ హోలీ చెప్పు. హ్యాపీ హోలీ చెప్పు. ఇదేంది ఉల్టా ప్రాంక్ అవుతుంది? మనం ఏంది కలర్ ఎక్కడికి తెస్తాం? అందరూ వచ్చి కలర్లు అడిగితే హ్యాపీ హోలీ. అక్కడ నుంచి జూమ్ చేస్తావా? అదే అంటున్నా. లాస్ట్కి మనవరన్నా మొత్తం రుద్దుదాం. ఇల్లే తీసేసిండి ఇయర్ఫోన్. ఇంతలో నాడు లెట్స్ గో. మనం వచ్చిన దగ్గరనే పబ్లిక్ ఉంటలేరు భయ్యా. అవును, సేమ్ పెయింటర్ లానే ఉన్నారు. తప్పేముంది లే, పెయింటర్ అయితే కాదు. హోలీ రోజు హోలీ ఆడినట్టు కనిపించాలి. అన్న వస్తున్నామా? అసలుకి కనిపిస్తుందా? గ్యాంగ్ వస్తుంది చూడన్న అట్నుండి. అది మోసా వస్తుంది. వాళ్ళు ఉరుకుతారు పక్క. రోడ్ మీద ఉరుకుతేనే బాగా. మనం ఓవర్లాప్ చేయొద్దు వాళ్ళని. హోలీ 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 హోలీ. కొంచెం రుద్దుకొని పోవాలి. కొంచెం కాదు. వస్తున్నదా కెమెరా అసలు? అన్న చిరంజీవిలా ఉన్నాం. నేను చిన్నప్పుడు దానవ బాయ్. మీరిద్దరు వాడ నించొని మాట్లాడుకుంటా ఉన్నాను రా. నేను రెడీ అనగానే మీరు వచ్చి అటాక్ చేసారు. అసలు హోలీ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం మనం? హోలీ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం రా? ఎందుకంటే రాముడు సీత వచ్చిన నెక్స్ట్ డేనో ఇట్లాంటి డే వచ్చినప్పుడు కాముని కావాల్సిన నెక్స్ట్ డే నీ ముగ్గు అడుగు. కామన్ ఎందుకు కామన్ కాల్చే నెక్స్ట్ డే. అసలు మీరు కామెంట్ చేయరు హోలీ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? నేను మరి
అది కూడా చెప్పలేకపోతారు వీళ్ళు, భారీ అన్యాయం. లేదు లేదు, రాముడు సీత కలిసిన నెక్స్ట్ డే హోలీ సెలబ్రేట్ చేసుకుంటారు. ఇదే కాదు అడుగు కరెక్టా? ఓమ్మో, నాకు తెలియదు. చెప్పండి. నేను ఫోటో తీస్తా, కొట్టు. నువ్వు కొట్టినప్పుడు ఫోటో కొడతా, ఓకే? ఆగో ఇప్పుడే కాదు, కొట్టు. నువ్వు ముఖమాట పెడితే నేను కలర్ని తీసుకోవాలి నా ఫోటో. కళ్ళలో పడుతుంది మరి కలర్. అచ్చా లెన్స్ ఉన్నాయి అన్నావు కదా, లైట్ తీసుకో. అయ్యో వద్దురా, వద్దు. అది ఇలా సరసం ఏందో నాకు అర్థమైతలేదు భయ్యా. నువ్వు ఇడికి రా ఆ కెమెరా రోలింగ్లో పెట్టు. మన సాయిని పిలుస్తా ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం. బట్ షర్ట్ చింపేస్తా, మొత్తం ఆగం చేసి కలర్ మొత్తం కప్పేస్తా. ఈ నుంచి ఫోన్లో రికార్డ్ చేయి వర్టికల్లా. సో ఇప్పుడు మస్తు చెప్పినావు అంటున్నా. మన సాయి మీద వేద్దాం రా ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం. హ్యాపీ హోలీ. చెయ్యి, నీ ఇష్టం. నాకైతే బట్టలు లేవు, ప్లీజ్. నా మీద కాదురా సాయిని ఫోటో తీయా, నాకు తెలియదు. తీసాడులే అన్న, ఏదో ఒకటి చేస్తాడు. తీయమంటుండే ఏదో ఒకటి. ఒక 3 నిమిషాల వీడియో వస్తుందా ఈరోజు ఈవినింగ్ వరకు? కలర్లు అయిపోయినాయి మనవరన్నా. కలర్ ఏంటి బ్రో? 6 కలర్స్ తెచ్చారు బ్రో. కలర్ షార్టేజ్ బ్రో. ఆ కలర్స్ అవసరం లేదురా మనకి యాక్చువల్గా. లేదు, మనమే రౌడిజం చేస్తున్నాం అసలు. ఇంకొక కలర్ ఇదిలో ఉందా ఒకటి? ఓకే, గుర్తుపట్టాలని ప్లాన్ చేస్తాను. ఏమైంది తమ్నేలా? ఓకే ఏక్ ఫోటో తమ్నేల్ వచ్చిందా? అలా చాలా ఓకే డన్. థ్యాంక్ యూ. అరే సలార్ రాలేదా? 3 అచ్చులు రాలే. నాది వస్తుంది. రాదు. వచ్చినాయి, అచ్చులు వచ్చినాయి. పిడికలు బాగా కొట్టాం వచ్చినప్పుడు. క్లారిటీ వస్తుందా అని, కాకపోతే కష్టపడి వేస్ట్. వస్తుందంటే చేద్దాం. ఇది బాగా వచ్చింది కదా క్లారిటీ, నైట్ టైం కదా. హ్యాపీ హోలీ. తెలుసా నేను మీకు? తెలియదే. అన్న హ్యాపీ హోలీ. ఏమైంది బ్రో? అయ్యా వీడియో షూట్ చేస్తున్నాం బ్రో. ఏం తప్ప అనే చెప్పు. తాత కొంచెం పూసిన ఏమైంది ఇప్పుడు? హ్యాపీ హోలీ చేయొద్దా? చెప్పే, నువ్వే చెప్పే. థ్యాంక్ యూ. అరే ఇంకొంచెం తీసుకురా కలర్. కొంచెం మూసుకో. బట్టలు ఖరాబ్ అవుతాయి. ఏం కాదు తీయ, ఇంకోటి కొనుక్కో. హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ. కెమెరాకి చెప్పు ఒకసారి హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ బ్రో. మన సబ్స్క్రైబర్స్ ఇట్లా ఫ్యామిలీ మన వీడియోలు చూస్తారు అంతే కదా? అంతే. వాళ్ళకి కాకాకి తెలియదు అంతే. ఇక నువ్వు చెట్టుకొని మరి ఒకటి భయ్యా. ఓకే ఇప్పుడు దాల్ రే భయ్యా. హ్యాపీ హోలీ. సో గైస్, ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. ఇది మా హోలీ సెలబ్రేషన్స్. ఇవే కాదు, ఇంకా ముందు మస్తు చేస్తాం. రేపు ఫుల్ ఎంజాయ్ చేస్తాం. అదంతా వద్దులే కానీ. ఇప్పటిదాకా మీరు చూసినవి డిలీటెడ్ షార్ట్స్. అంటే ప్రాంక్ షూట్ చేస్తున్న టైంలో మన వాళ్ళు మాట్లాడే మాటలు, చేసే చేష్టలు అన్నీ ఇప్పటిదాకా చూసారు. నెక్స్ట్ ఇప్పుడు ప్రాంక్ ఫెయిల్ అయింది కదా ఇంతకుముందు అంకుల్ దగ్గర. సో అట్లా ప్రాంక్ ఫెయిల్స్ లేదా ఎక్స్ట్రా షార్ట్స్, అంటే ప్రాంక్ అవుతుంది కాకపోతే ఫన్ పటాకలు పెట్టేంత మంచిగా కాదు. సో అలాంటి షార్ట్స్ అన్నీ కలిపి రేపు మార్నింగ్ 8 o'clockకి ఆల్మోస్ట్ 1 ఛానల్లో అప్లోడ్ చేస్తా. సో అది చూస్తారని ఆశిస్తున్నా. దిస్ ఇస్ దయార్ మనోహర్ సైనింగ్ ఆఫ్. బాయ్. అండ్ ఇందాక కిరణ్ అడిగినట్టు అసలు హోలీ ఎందుకు చేసుకుంటారో మీకు తెలిస్తే కింద కమెంట్ చేయండి.